మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అంతకంటే ముందు నిన్న తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి 100కు 100% ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది. మన ఆంధ్రలో వచ్చేసరికి కొద్దిగా అక్కడక్కడ కొన్ని సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లలో చదురుమదురు ఘటనలు తప్ప మిగతాదంతా సజావుగా ఈసీ వెల్లడించడం జరిగింది. ఆధార్ కార్డులో ఫోటో నీ ముఖం ఒకటేనా? పోలింగ్ బూత్ లో ముస్లిం మహిళకు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రశ్న. నిహాబ్ తొలగింపు ఓటేయకుండా వెళ్లిన మహిళ. నెట్టింట వైరల్ గా మారిన వీడియో. పోలీసులకు ఫిర్యాదు చేసిన జిఎల్ఓ. మలక్పేట్ ఠానాలో కేసు. మంగళ్ హాట్ లో మరొకటి. రిహాయత్ నగర్ లో రిగ్గింగ్ అని మాధవీలత ఫిర్యాదు. మొత్తం మీద ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఫోటో ఇది రెండు సేమేనా అంటూ ముస్లిం మహిళని ఆ నికాబ్ తీసి చూడడంతో ఆమె పోలింగ్ స్టేషన్ నుంచే వాపస్ వెళ్ళిపోవడం జరిగింది అంటూ వార్త. నికాబ్ తీయమని అడుగుతున్న మాధవీలత అంటూ వార్త వేసింది. ఇక్కడ 64.74% రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతం. ఓటింగ్ మరో 2% వరకు పెరిగే అవకాశం. స్వల్ప ఘటనలు మినహా ఎన్నికల ప్రశాంతం. పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు. 76.47%తో ప్రథమ స్థానంలో భువనగిరి. హైదరాబాద్ లో అత్యల్పంగా 39.2%. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ మొత్తం ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న లోటుపాట్ల వల్ల ఈవీఎం మిషన్లను మార్పులు చేర్పులు చేసుకుంటూ నిన్న పోలింగ్ 100కు 100% ప్రశాంతంగా ముగిసింది అంటూ వార్త. మొత్తం మీద 76.47%. మొట్టమొదటి స్థానంలో భువనగిరి ఉంది. ఆ తర్వాత అన్నిటికంటే చివరి స్థానాల్లో మధ్యాహ్నానికి హైదరాబాద్ లో స్వల్పంగా 39.02% అంటూ నేటి మధ్యాహ్నానికి తుది వివరాలు అంటూ వార్త వేసింది. ఇక్కడ పోలింగ్ డే కూల్. గుండెపోటుతో ఎన్నికల ఉద్యోగి 5 ఓటర్లు మృతి అంటూ 13 పేజీల వార్త. పోలింగ్ పై బహిష్కరణాస్త్రం. 4వ దశ 67% ఓటింగ్ అంటూ 12వ పేజీల వార్త. ఇది దేశవ్యాప్తంగా 96 స్థానాలకు పోలింగ్. ఏపీలో 76.5%, తెలంగాణలో 64.4%, శ్రీనగర్ లో 38%. శతాబ్దాలలో అత్యధిక. ఏపీ బెంగాల్లో హింసాత్మక ఘటనలు. ఇప్పటిదాకా 379 స్థానాల్లో ఎన్నికలు. దేశాల మద్దతు మా కూటమికే 4 దశల పోలింగ్ తో ప్రధాని నరేంద్ర మోదీ అంటూ వార్తలు. మొత్తం మీద 379 స్థానాలకు ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది అంటూ నరేంద్ర మోదీ గారు ప్రధాని. దేశంలో మోదీ వ్యతిరేక వేవ్ అంటూ కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి. కొత్త దిశగా అవతరిస్తాం అంటూ బరకత్పురలో కిషన్ రెడ్డి ఓటేసి అంటున్నారు. ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అంటూ చింతమడకలో కేసీఆర్ గారు ఓటేయడం జరిగింది. జనసునామీ. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు. వార్త వేసింది. ఇక్కడ ఉండవల్లిలో ఓటేసిన చంద్రబాబు అంటూ వార్త. ఇక్కడ గుంటూరు జిల్లా ఉండవల్లిలో పోలింగ్ కేంద్రాల్లో భారీ స్థాయిలో ఓటెత్తిన ఓటర్లు అంటూ వార్త వేసింది. ఎమ్మెల్యే చంప చెల్లుమంది అంటూ వార్త వేసింది. ఇక్కడ ఏపీలో వైఎస్ఆర్సీపీ అరాచకం అంటూ 3వ పేజీలో వార్త. ఇది వాహనాలన్నీ హైదరాబాద్ వైపే. ఊళ్ళ నుంచి నగరానికి తిరిగి వస్తున్న ఓటర్లు. పతంగి టోల్గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ అంటూ 3వ పేజీలో వార్త. ఇది 2 రోజుల్లో 1.5 మంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో రికార్డ్ స్థాయిలో రాకపోకలు అంటూ 13వ పేజీలో వార్త. 10లో 93.6%, 12లో 87.9% ఉత్తీర్ణత. సిబిఎస్ఈ ఫలితాల విడుదల జూలై 15 నుంచి సప్లిమెంటరీ అంటూ 11వ పేజీలో వార్త. ఇది సునీల్ మోదీ కనుమూత అంటూ పాక్ బాంబు అంటే ఇండియాకి బెదురు అంటూ 12వ పేజీలో వార్త. ఇది దక్షిణాదిన భారీ విజయం సాధిస్తున్నాం అంటూ వార్త వేసింది. ఇక్కడ
ప్రశాంతంగా పోలింగ్. రాష్ట్రంలో 64% దాటిన ఓటింగ్. 2019 కంటే అధికంగా అనుకూలించిన వాతావరణం. 1400 కేంద్రాల్లో రాత్రి దాకా అంటూ వార్త వేసింది ఇక్కడ. నాగర్ కర్నూలులో తాత్కాలికంగా పోలింగ్ కేంద్రంలో సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న చెంచులు మహిళలు అంటూ వార్త వేసింది. మొత్తం మీద తాత్కాలికంగా ఏర్పాటు చేసింది ఈసీ. దాంట్లోనే చెంచులు మహిళలు ఉపయోగించుకుంటున్నారు ఓట్లు అంటూ వార్త వేసింది. స్వగ్రామం చింతమడగలో ఓటు వేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రంలో మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ గారు చింతమడగకెళ్లి తన స్వగ్రామంలో ఓటేయడం జరిగింది. సైలెంట్ ఓటు మోగింది ఎటు అంటూ వార్త వేసింది. 8వ పేజీలోని వార్త ఇది. ప్రాంతీయ పార్టీలదే కేంద్రంలో పెత్తనం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వగ్రామం చింతమడగలో ఓటు హక్కు వినియోగం అంటూ 2వ పేజీలోని వార్త ఇది. 20 రోజులు ఎదురు చూపులే. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్, 4న కౌంటింగ్. లోక్సభ సంపూర్ణ ఫలితాలు వెల్లడి అంటూ వార్త వేసింది. మొత్తం మీద ఇంకా 20 రోజులు ఎదురు చూడాల్సిందే. జూన్ 1వ తారీఖు రోజు ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి. ఆ తర్వాత 4న రిజల్ట్స్ ఉంటది అంటూ వార్త ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ 76.50% దాటిన పోలింగ్. ఎన్నికల ఘర్షణతో రాష్ట్ర రణరంగం అంటూ వార్త వేసింది. 4వ విడత 64% పోలింగు. తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు. బెంగళూరులో అత్యధికంగా 75.6%, జమ్మూ కాశ్మీర్ లో అత్యల్పంగా 37.9% పోలింగ్ నమోదైనట్టు వార్త. నక్సల్స్ 3 నక్సల్స్ ఎన్కౌంటర్ అంటూ వార్త వేసింది. గచ్చిరోలిలో కాల్పుల మూత. మృతుల్లో 2 మహిళలు. ఛత్తీస్గఢ్ 11 మంది మావోయిస్టుల్లో లొంగుబాటు అంటూ 7వ పేజీలోని వార్త ఇది. ఇండియాకు మ్యాజిక్ ఫిగర్ రాదు అంటూ బీజేపీ కూటమి దేశవ్యాప్తంగా 268 సీట్లు దాటవు, గెలిచేది మోదీనే అనేది ప్రచారంలో ఉన్న అబద్ధం. 8 రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాతే ఈ అంచనా. ప్రముఖ సిఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ వెల్లడి. మొత్తం మీద ఎగ్జిట్ పోల్కు మ్యాజిక్ ఫిగర్ రాదు అంటూ యోగేంద్ర యాదవ్ వెల్లడించడం జరిగింది. ఈ యోగేంద్ర యాదవ్ ఎవరు అంటే సర్వశిక్షణ్ అభినయ్. ఈ యోగేంద్ర యాదవ్ గారు దేశవ్యాప్తంగా సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేల ఆధారంగానే బీజేపీకి ఎక్కువ సీట్లు రావు ఈసారి. వాళ్ళు అనుకున్నంత మ్యాజిక్ కుండ పగలగొట్టినట్టు గట్టిగా చెప్తున్నది ఈ యోగేంద్ర యాదవ్ గారే. ఇది 7వ పేజీలోని వారిది. బీజేపీకి 200 సీట్లు దాటవు. మొత్తం మీద ఇంకొక 20 రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్రాలే కాకుండా దేశం మొత్తం ఇంకా 20 రోజులు ఎదురు చూడాల్సిందే అంటూ వార్త. జూన్ 4న ఫలితాలు ఉంటాయి. అప్పటి వరకు అన్ని పార్టీలు ఎదురు చూడాల్సిందే. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.